అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది అనడానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా నూతన ప్రతిపాదనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగానే 2014 రాష్ట్ర విభజన సమయంలో కేవలం 13 జిల్లాలతోటే ఏర్పడినటువంటి నూతన రాష్ట్రం 2019 తర్వాత 26 జిల్లాలయ్యాయి. కానీ ఇప్పుడు ఆ 26 జిల్లాలు కాస్త 32 జిల్లాలు కానున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, అదేవిధంగా రాష్ట్రంలో నూతన పెట్టుబడులు పెట్టేదాని కోసం విదేశీ పర్యటనలు, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ప్రణాళికలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్న పరిస్థితి. కాకపోతే ఇది వాస్తవం అవాస్తవం అని ఇప్పటి వరకు అయితే ఎవరూ ధృవీకరించిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాకపోతే దీంట్లో అధిక శాతం నిజం ఉంది అనడానికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అనేక హామీల్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినట్లయితే మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం, మరోసారి జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా ఆ హామీను తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి వార్త 26 జిల్లాలు 32 జిల్లాలుగా మారనున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు ఒక జిల్లాగా, 5 నియోజకవర్గాలు మరొక జిల్లాగా, మిగిలిన 2 జిల్లాలు బాపట్ల జిల్లా కలుపుతున్నట్టు కూడా వినిపిస్తున్న వార్తలు అవుతున్నాయి. అసలు ఈ జిల్లాలు అధికమైతే వచ్చే లాభం ఏంటి, జరిగే మేలంతా, అసలు ఎందుకు చేయాలనేది అయితే ఇప్పుడు చర్చించుకునే పరిస్థితి. దానికి ప్రధానంగా ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాలతో ఉన్నాయి. పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నది అని చెప్పేసి కూడా మొదటి నుంచి వినిపిస్తుంది. అదే పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కూడా జిల్లా ఏర్పడితే గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. ఆ భూములు కూడా పూర్తిగా కూడా వినియోగంలోకి వస్తాయని చెప్పేసి ఒకటైతే అనిపిస్తుంది. దానికి కావాల్సిన వనరులు సమకూర్చే ఉద్దేశంతో కూడా ముఖ్యంగా మౌలిక వసతులైనటువంటి నీటిపారుదలను కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో వెలిగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినట్టయితే అక్కడ తాగునీటిగా సుమారు 25 లక్షల మందికి ఇది వాడుకలోకి వస్తుంది. ఇది కానీ జరిగితే జిల్లాకు కావాల్సిన అన్ని వనరులు కూడా ఆ ప్రాంతంలో ఉంటాయని చెప్పేసి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు, ఒంగోలు, కొండేపి, సంతనొదలపాడు, అద్దంకి నియోజకవర్గాలపై ఒంగోలు జిల్లాగా ఏర్పడితే ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఉన్న ఒంగోలుకి ఇప్పుడు రామాయపట్నం ఒక ప్లస్ పాయింట్ గా మారనుంది. అదేవిధంగా సహజ వనరులకు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా నేషనల్ హైవేకి, రైల్వే వ్యవస్థకి దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేదానికోసం కూడా అవకాశం ఉందని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకున్న పరిస్థితి. దీనికి ప్రధానంగా రామాయపట్నం పోర్టుగా కంప్లీట్ అయినట్టయితే చేమకుర్తి గెలాక్స్ ను ఇతర దేశాలకు పూర్తి స్థాయిలో తరలించేదాని కోసం వాళ్ళు వీలుగా ఉంటుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చర్చించుకున్న అంశం. మరొక విషయం, ఇప్పుడు అద్దంకి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కలుస్తున్నాడు. పరుచూరు, చీరాల నియోజకవర్గాలను తీసుకెళ్లి బాపట్లో కలిపినట్టయితే అక్కడ కలిగే లాభం ఏంటంటే ఇప్పటికే పరుచూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బల్లికొరవ, అదేవిధంగా మాటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రానైట్ పరిశ్రమలకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మొదటి నుంచి కూడా వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి చీరాల ప్రాంతంలో ఇటీవల కాలంలో పర్యాటక రంగం అధిక శాతంలో అభివృద్ధి చెందుతుంది. రిసార్ట్స్ ఏర్పడుతున్నాయి. అదేవిధంగా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మరికొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ పక్క కూడా అధికారులు అయితే దృష్టి సారించి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాం. అంటే ఇప్పుడు ప్రాంతాల వాడిగా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్న వనరులు, ఆదాయ పరిస్థితులు, అదేవిధంగా అక్కడ సహసిద్ధంగా ఏర్పడే ప్రభుత్వ భూములు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ జిల్లాల విభజన జరుగుతుంది. ఈ జిల్లాల విభజన జరిగితే మటుకి ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇందులో వాస్తవం ఉందా, లేకపోతే ఇది కేవలము మాటలకే పరిమితున్నట్టు మటుకి పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. అది ఎప్పుడు ఎలా అనేది కూడా పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.